యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఈరోజు వాక్యం, దేవునికి విరోధముగా పాపం చేయకు. సహజంగా కోపం లేదా అసూయ వంటి వాటిని కనపరిచి ఎవరైనా తిట్టినప్పుడు లేదా గొడవ పడినప్పుడు ఏమైనా చేయరని కార్యం చేసే ఒక వ్యక్తిని గాయపరిచినప్పుడు లేదా మనకి వచ్చినట్లుగా మనం జీవించి ఏమైనా పాపం చేసినప్పుడు మనం అనుకుంటాము, పలానా వ్యక్తిని నేను గాయపరిచాను, పలానా వ్యక్తిని వ్యతిరేకంగా తప్పు చేశానని ఆలోచిస్తాం. నిజమే, మనం తప్పు చేసాం, ఎవరో ఒక వ్యక్తి గాయపరిచాము. కానీ అంతకంటే ముందుగా మనం తప్పు చేసింది పరలోకానికి విరోధంగా, పాపం చేసింది దేవునికి వ్యతిరేకంగా, మనుషులు ఎదుట తప్పు చేసాం అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. దావీదు దేవునితో సహవాసం కలిగి ఉన్న వ్యక్తి, నిత్యం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండే మనిషి. అలాంటి వ్యక్తి ఉరియా భార్య యొక్క బత్షెబతో చేయరాని పాపం చేసి దాని నుండి విడుదల పొందుటకు యోవాబు ద్వారా ఉరియాని చంపించేశాడు. బత్షెబని భార్యగా చేసుకున్నాడు. ఇదంతా చూస్తున్న వారిలో అనేకులకు దావీదు చేస్తున్నది తప్పు అనిపించవచ్చు. బత్షెబకి లేదా యోవాబుకి దావీదుకి తప్పుడు వ్యక్తిగా కనిపించి ఉండొచ్చు. ఉరియా మరణం విషయంలో దావీదు అన్యాయం చేశాడు. కానీ నాతాను ప్రవక్త వచ్చి నీవు చేసింది ఘోరమైన పాపం అని హెచ్చరించినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థించాడు, దేవా, కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కీర్తనలు 51:4 అని దావీదు ఉరియాకి అన్యాయం చేశాడు. బత్షెబ జీవితాన్ని నాశనం చేశాడు. మనుషులకు తన వలన నష్టం తీరని శోకం, మానని గాయం మిగిలింది. కానీ దావీదు మాత్రం అంటున్నాడు, దేవా, నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను అని. చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని అంతటినీ మూటగట్టుకున్నాడు. దూరదేశంలోకి వెళ్ళాడు. దుర్వ్యాపారం వల్ల సమస్తం కోల్పోయి పందుల పొట్టు కోసం ఆశపడి అది కూడా దొరకని దుస్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో తన తండ్రి గుర్తొచ్చాడండి. తండ్రి యొద్దకు వెళ్ళాలి, క్షమాపణ కోరాలనుకున్నాడండి. తండ్రి యొద్దకు వచ్చి అడుగుతున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశానని. అయితే తండ్రికి విరోధంగా పాపం చేశాడు. ఆస్తినంతటిని పోగొట్టుకున్నాడు, మంచి పేరు పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ తను అంటున్న మాట, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను ప్రభువా అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అవును, మనం పాపం చేసినప్పుడు అనేకులు హృదయాన్ని గాయపరుస్తాం, మనుషులకు విరోధంగా పన్నాగాలు పన్నుతాం, పాపాలు చేస్తాం. కానీ వీటన్నిటికంటే ముందు ప్రేమమయుడైన దేవుణ్ణి గాయపరుస్తాం. దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం కాబట్టి మనుషులకు ఏ రీతిగా క్షమాపణ చెప్తామో ఆ రీతిగా దేవునికి క్షమాపణ చెప్పాలి. అలాగే దేవునికి విరోధంగా ఏ రీతిగా పాపం చేస్తామో అదే రీతిగా మనుషులకు విరోధంగా పాపం చేశామని గుర్తించాలి. మనం పరలోకమునకు, దేవునికి, మనుషులకు విరోధంగా పాపం చేశామని ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి వేడుకుంటామో, పశ్చాత్తాపడతామో, అప్పుడు ప్రేమమయుడైన మన తండ్రి మనల్ని ప్రశస్త వస్త్రములతో అలంకరిస్తారు, ఉంగరం తొడుగుతారు. ఉంగరం రాజసమునకు, వీరకు, హుందాతనమునకు సూచన. ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును అని హగ్గయి 2:23 చెప్తుంది. ఈ గొప్ప దీవెనలు మన సొంతం కావాలి అంటే ప్రతి క్షణం వాక్యపు వెలుగులో మన పాపాలని పరిశుద్ధాత్మని ద్వారా గ్రహించి దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడండి దేవుడు తన కృప చొప్పున మెండైన దీవెనలు మనకి అందిస్తాడు. నీ పాపాలు నీవు ఆశీర్వదించబడ్డానికి అడ్డుగా ఉన్నాయేమో, ఆ కోటలన్నీ కూల్చిపడి దేవుని రాజ్యంతో కట్టుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.